పరలోకపు తండ్రి, నీ కృప తెలుసుకొనుటకును నిన్ను నమ్ముకుటకును మమ్ము పిలువ అనుగ్రహించితివి గనుక నీకు వినయ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ మాలో తెలివి వృద్ధి చేసి ఈ నమ్మకము బలపరచుము. ఇప్పుడు తిరిగి పుట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య రక్షణకు వారసులుగా చేయబడిన వీరు ఎల్లప్పుడూ నీ సేవకులుగా ఉండి నీ వాగ్దానమును పొందులాగున వీరికి నీ పరిశుద్ధాత్మని ఇమ్మని నీతోను పరిశుద్ధాత్మతోను ఏక దేవుడుగా ఇప్పుడు జీవించి ఏలుచుండడి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత ఈ మనుషులను తిరిగి జన్మింపజేసి దత్తత వల్ల నీ సొంత బిడ్డలుగా చేర్చుకొని నీ పరిశుద్ధ సంఘములో అవయవములుగా చేయుటకు దయచేసినావు గనుక నీకు నిన్ను మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మరియు పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించి క్రీస్తు మరణమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వీరు పాత మనుషుని శిలువ వేసి పాప శరీరము యావత్తుగా నశింపజేసి నీ కుమారుని మరణములో పాలు పొందినట్లు ఆయన పునరుద్ధానములో పాలు పొందినట్లును అందువల్ల తులకు నీ పరిశుద్ధ సంఘములోని వారందరితో నీ నిత్య రాజ్యములకు బాధ్యులగునట్లును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపమని నిన్ను వినయంతో బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. వీరు సాతాను వారి క్రియలన్నిటినీ రోసివేసి దేవుని నమ్మి ఆయనను సేవించమని మీ ఎదుట వాగ్దానం చేసిరి కనుక ఈ సభ ఎదుటను ముఖ్యంగా తాము ఏర్పరచుకున్న సాక్షులైన మీ ఎదుటను వీరు ఇప్పుడు చేసిన గంభీరమైన వ్రతమును వాగ్దానమును ఒప్పందమును వీరికి జ్ఞాపకము చేయుట మీ భారమును విధియునై ఉన్నది మీరు జ్ఞాపకము కొనవలేను. వీరు కృపలోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తెలివిలోను అభివృద్ధి పొంది ఇహమందు భక్తితోను నీతితోను సుబుద్ధితోను ప్రవర్తించినట్లు దేవుని పరిశుద్ధ వాక్యమును చాలా శ్రద్ధతో చక్కగా నేర్చుకోవలేనని మీరు వీరికి బుద్ధి చెప్పవలేను. బాప్తిస్మం వల్ల ఇప్పుడు క్రీస్తును ధరించిన మీరైతే యేసుక్రీస్తునందలి విశ్వాసము వల్ల దేవుని పిల్లలుగాను వెలుగు పిల్లలుగాను చేయబడి ఉన్నారు గనుక క్రైస్తవ పిలుపునకు తగినట్లును వెలుగు పిల్లలకు తగినట్లును నడుచుకొనుట మీ భారము. మీ విధి బాప్తిస్మము క్రైస్తవ బాధ్యతను సూచించుచున్నది. అది ఏదనగా మన రక్షకుడైన క్రీస్తు మాదిరిని వెంబడించి ఆయన వలనే ఉండుట అనగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినట్టు బాప్తిస్మము పొందిన మనమును పాపము విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేచి దురేచ్ఛలను నిత్యము చంపి సమస్త సద్గుణముల యందును దైవభక్తితో కూడిన ప్రవర్తన యందును అనుదినము వృద్ధి నొందుటకై ఉన్నదని జ్ఞాపకం ఉంచుకొనుడి. ప్రభువు మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడును గాక. ప్రభువు మీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మను కరుణించును గాక. ప్రభువు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి ఇప్పుడును ఎప్పుడును మీకు సమాధానం దయచేయును గాక. ఆమేన్. నీవు ఇదివరకు బాప్తిజము పొందని ఎడల తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పేరట నీకు బాప్తిసం ఇచ్చుచున్నాము. ఆమేన్. నా బాప్తిస్మమునందు నా దేవతల్లిదండ్రులు నా దేవతల్లులు నాకు ఈ పేరు పెట్టిరి. దాని యందు నేను క్రీస్తు అవయవముగాను దేవుని బిడ్డగాను పరలోక రాజ్యమునకు వారసునిగాను చేయబడితిని. నీ దేవతల్లిదండ్రులు దేవతల్లు అప్పుడు నీ కొరకు ఏమి చేసిరి? వారు నా పేరట 3 సంగతులను గురించి మాట ఇచ్చి ఉన్నారు. వాటిని ప్రతిజ్ఞ చేసిరి. అవి ఏవనగా, మొదటిది, నేను సాతానును వాని క్రియలన్నిటినీ ఈ దృష్టలోకం యొక్క వేడుకలను డంబమును పాపపు శరీరేచలన్నిటినీ రోసివేయుదుననియు. రెండవది, నేను క్రైస్తవ మతాంశములన్నీ నమ్ముదుననియు. మూడవది, నేను దేవుని పరిశుద్ధ చిత్తమునకును ఆజ్ఞలకును లోబడి వాటి చొప్పున నా జీవిత కాలమంతా నడుచుకుందునని ప్రతిజ్ఞ చేసి తిని. వారు నీ పేరట మాట ఇచ్చిన ప్రకారం నమ్మి చేయుటకు బద్ధులవై ఉన్నట్టు నీకు తోచదా? అలాగే తోచుచున్నది. మరియు దేవుని సహాయము వల్ల ఆ ప్రకారము చేయుదును. ఇకను మన పరలోకపు తండ్రి మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ స్థితికి నన్ను పిలిచినందుకు ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లించి మరణము మట్టుకును అందులోనే నేను నిలకడగా నుండునట్లు తన కృపను నాకు దయచేయమని దేవుని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నీ విశ్వాసాంశములు వినిపించము. పరలోక భూలోకములకును సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల కన్యమరియగు మరియ గర్భం నందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారం కింద బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృష్ట లోకంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సావాసమును, పాపక్షమాపణ శరీర పునరుద్ధానితో జీవము నమ్ముచున్నాము. ఆమేన్. ఈ విశ్వాసాంశం వల్ల నీవు ముఖ్యంగా నేర్చుకున్నదేమి? ఉత్తరము: మొదటిది నన్నును లోకమంతటను సృజించిన తండ్రి అయిన దేవుని నమ్ముట. రెండవది నన్నును మనుషు జాతినంతను క్రయమిచ్చి విడిపించిన కుమారుడైన దేవుని నమ్ముట. మూడవది నన్నును దేవుడు ఏర్పరచుకున్న జనులందరినీ పరిశుద్ధపరచుకుని పరిశుద్ధాత్మ అయిన దేవుని నమ్ముటయును సంగతులను నేర్చుకునిచున్నాను. దేవుని ఆజ్ఞలను గైకొందనని నీ దేవతల్లులను నీ పేరట మాట ఇచ్చిరని చెప్పితివి కదా. అవి ఎన్నో చెప్పుము. అవి 10. అవి ఏవి? నిర్గమాకాండం 15వ అధ్యాయములో దేవుడు చెప్పినవే. ఏవైనని బందీ గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపటికి తెచ్చిన ఆ దేవుడను ప్రభువును నేనే. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటిని సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఎలయన గాని దేవుడైన ప్రభు అనవు. నేను రోషము గల దేవుడను. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాడు. నీ దేవుడైన ప్రభు నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ప్రభు తన నామమును వ్యర్థముగా నుచ్చరించు అని నిర్దోషంగా ఎంచబడును. 4 విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతటి వలను చేయవలేను. 7వ దినమున నీ దేవుడైన ప్రభువునకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశినైనను ఏ పని చేయకూడదు. 6 దినములు ప్రభు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత ప్రభు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచవలేను. నీ దేవుడైన ప్రభువు నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6 నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరింపకూడదు. 8 దొంగలించకూడదు. 9 నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 10 నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసి అయినను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిలకు దేనినైనను ఆశింపకూడదు. ఈ ఆజ్ఞల వల్ల నువ్వు ముఖ్యంగా నేర్చుకున్నదేమి? నేను 2 సంగతులను నేర్చుకొనుచున్నాను. ఏవనని: దేవుని ఎడల నా కర్తవ్యము, పొరుగువాని ఎడల నా కర్తవ్యము. దేవుని ఎడల నా కర్తవ్యమేమి? దేవుని నమ్మి ఆయనకు భయపడి నా పూర్ణ హృదయముతోను, నా పూర్ణ మనసుతోను, నా పూర్ణ ఆత్మతోను, నా పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటే, ఆయనను ఆరాధించుటే, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన యందు సంపూర్ణమైన నమ్మకముంచి ఆయనను వేడుకొని ఆయన పరిశుద్ధ నామమును, వాక్యమును గణపరచి నా జీవిత కాలమంతా ఆయనను నిజముగా సేవించుటయు నా కర్తవ్యమై ఉన్నది. నీ పొరుగువాని ఎడల నీ కర్తవ్యమేమి? నన్ను నేను ప్రేమించినట్టు నా పొరుగువాన్ని ప్రేమించి మనుషులందరూ నాకు ఏమేమి చేయవలెనని కోరుదురో వాటన్నిటినీ వారికి చేయుటయు, నా తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించి ఆదరించుటయు, రాజ్యములో న్యాయమైన అధికారము వహించి వారినందరినీ మన్నించి వారికి లోబడి ఉండుటయు, నా అధికారులు, బోధకులు, ఆత్మపాలకులు, యజమానులు అవు అందరికి నేను లోబడుటయు,
నా అధికులందరి ఎడల వినయముతోనూ భయభక్తులతోనూ నడుచుకొనుటయు, మాట వల్లనేమి క్రియ వల్లనేమి ఎవనికి హాని చేయకుండానట్లు నేను చేయు పనులన్నిటిలో సత్యముగాను న్యాయముగాను ప్రవర్తించుటయు, నా హృదయములో అసూయ పగ ఉంచుకొనక పోవుటయు, పిట్టలక దొంగలక ఉండునట్లును, నా చేతులు దూషించక అబద్ధమాడక చాటీలు చెప్పక ఉండునట్లును, నా నాలుకను కాచుకొనుటయు, నా శరీరమును మితానుభవముతో సుబుద్ధితో ఇంద్రియ శుద్ధితోను కాపాడుకొనుటయు, ఇతరుల సొత్తు ఆశించక స్వజీవమున సంపాదించుకొనుటకు పని నేర్చుకుని బాగుగా కష్టపడి దేవుని నన్ను ఉంచు స్థితిలోనే యుక్తముగా ప్రవర్తించుటయు నా పొరుగువాని ఎడల నా కర్తవ్యమై ఉన్నది. బోధకుడు, నా ప్రియమైన బిడ్డ, దేవుని విశేష కృప లేనిది నీ అంతటా నీవే వీటిని చేయుటకును కానీ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునేటకు గాని ఆయనను సేవించుటకు గాని నీ చేత కాదని తెలుసుకొనుము. ఆ కృప కొరకు అన్ని కాలముల యందు శ్రద్ధగా ప్రార్థింప నేర్చుకొనవలేను. కాబట్టి నీవు ప్రభు ప్రార్థన చెప్పగలిగిన వినిపించుము. ఉత్తరము, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. నీవు ఈ ప్రార్థనలో దేవుని వేడుకొనున్నదేమి? అన్ని మేలులకు దాతయు మన పరలోకపు తండ్రియు మన ప్రభువైన దేవుని మనము తగినట్టుగా ఆరాధించి సేవించి ఆయనకు లోబడినట్లును నాకును మనుషులందరికీ తన కృప నీయవలెనని ఆయనను వేడుకొనుచున్నాను. మరియు మన శరీరాత్మలకు కావలసినదంతా దయచేయవలెననియు మనలను కనికరించి మన పాపములు క్షమింపబడి వలెననియు శరీరాత్మలకు చెందగల ఆపదలన్నిటి నుండి తప్పించి మనలను దయగా రక్షింపవలెననియు సమస్త పాపముల నుండి దుర్మార్గముల నుండి మన ఆత్మ విరోధి నుండి నిత్య మరణము నుండి తప్పింపవలెననియు దేవుని ప్రార్థించుచున్నాను. ఆయన తన దయా దాక్షిణ్యము వల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దీన్ని దయచేయమని నమ్ముచున్నాను గనక ఆమేన్. అనగా అట్లు అగునుగాక అని చెప్పుచున్నాను. క్రీస్తు తన సంఘములో ఎన్ని సంస్కారములు నిర్ణయించను. బాప్తిస్మము, ప్రభు రాత్రి భోజనము అను రెండు మాత్రమే రక్షణకు అగత్యమైనవి అని క్రీస్తు నిర్ణయించను. సంస్కారం అనేది మాటకు ఏమి అర్థము చేయుచున్నావు? మనకు ఇయ్యబడుచున్న ఆత్మీయమైన లోపలి కృపకు కనబడు వెలుపలి గురుతు అనియు ఇది ఆ కృపను పొందుటకు సాధనముగాను దాన్ని పొందితిమని నిశ్చయముగా కలుగజేసి ఆనవాలుగాను ఉండుటకు క్రీస్తు తానే నిర్ణయించిననియు అర్థము చేయుచున్నాను. సంస్కారంలో ఎన్ని అంశములు కలవు? రెండు. అవి ఏవెనగా కనబడు వెలుపలి గుర్తును ఆత్మీయమైన లోపలి కృపయు అనునవి. బాప్తిస్మమందు కనబడు వెలుపలి గుర్తు లేక పదార్థము ఏది? ఉదకము. ఇందులో మనుష్యుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క పేరిట బాప్తిస్మము పొందుచున్నాడు. బాప్తిస్మమందు ఆత్మీయమైన లోపలి కృప ఏది? పాపము విషయమే చనిపోయిట, నీతి విషయమే క్రొత్తగా పుట్టుటయు. ఏలయనగా స్వభావము వల్ల పాపులమై పుట్టి ఉగ్రతం వల్ల పిల్లలమైన మనము ఇందువల్ల కృప పిల్లలముగా చేయబడితిమి. బాప్తిస్మము పొందేడి వారికి ఏమి అగత్యమై ఉన్నది? వారు పాపము విడిచిపెట్టినట్లు చేయు పశ్చాత్తాపమును, ఆ సంస్కారమందు దేవుడు వారికి చేసిన వాగ్దానములు స్థిరముగా నమ్మునట్లు చేయు విశ్వాసమును అగత్యమునై ఉన్నవి. పసి బిడ్డలు లేత ప్రాయమును బట్టి ఆ రెంటిని నెరవేర్చి శక్తి లేని వారు ఉండగా బాప్తిస్మము ఎందుకు పొందుచున్నారు? వారు ఆ రెంటిని గురించి తమ జామీనుదారులుగాను వాగ్దానము చేయుచున్నారు గనుక బాప్తిస్మము పొందుచున్నారు. యుక్త వయసు రాగాన్ని వాగ్దానము చొప్పున చేయుటకు బద్దులై ఉన్నారు. ప్రభు రాత్రి భోజనం అనేది సంస్కారము ఎందుకు నిర్ణయింపబడినది? యేసుక్రీస్తు మరణమును బలిని అందువల్ల మనము పొందు మీరులను
ఎల్లప్పుడూ జ్ఞాపకము ఉంచుకున్నటకు నిర్ణయింపబడి ఉన్నది. ప్రభు రాత్రి భోజనం నందు వెలుపలి అంశము లేక గురుతు ఏది? పుచ్చుకొనమని ప్రభు ఆజ్ఞాపించిన రొట్టెయు ద్రాక్షారసమును లోపలి అంశము లేక చూపించబడుచున్నది ఏది? ప్రభు రాత్రి భోజనమందు విశ్వాసులు రూఢిగాను నిజముగాను పుచ్చుకొనేది క్రీస్తు శరీర రక్తము. మనము వాటి వల్ల పొందు మేలులేవి? రొట్టె వల్లను ద్రాక్షారసం వల్లను మన శరీరములు బలపడి సుఖపడిన ప్రకారము క్రీస్తు శరీర రక్తము వల్ల మన ఆత్మలు బలపడి సుఖపడుటయే. ప్రభు రాత్రి భోజనంకు వచ్చేటి వారికి అగత్యమైనది ఏది? తాము చేసిన పాపముల గురించి నిజముగా వారు పశ్చాత్తాపడి క్రొత్త నడవడి గల వారి బయటకు నిశ్చయించుకొనుచున్నారేమో అనియు క్రీస్తు మరణమును కృతజ్ఞతతో జ్ఞాపకము చేసుకుని ఆయన ద్వారా దేవుడు సంవత్సరమందు శిక్షణమై విశ్వాసము ఉంచుచున్నారేమో అనియు మనుషులందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నారేమో అనియు తమను తాము పరీక్షించుకొనుడి. మనం ఇప్పుడును సంఘ సభ్యులుగా చేయబడితిమి. బాప్తిస్మము పొందినప్పుడు సంఘ సభ్యులమైతిమి. సంఘమనగా నేమి? సంఘమనగా క్రీస్తు శరీరము, క్రీస్తే దాని శిరస్సు. బాప్తిస్మము పొందిన వారందరూ ఆ సంఘ సభ్యులు. విశ్వాసంలో సంఘమెట్లు వర్ణింపబడి ఉన్నది. సంఘము ఒక్కటే, అది పరిశుద్ధమైనది, సార్వత్రికమైనది, అపోస్తలికమైనది. ఈ మాటలను మనము ఏ విధముగా అర్థము చేసుకొనుచున్నాము? సంఘము ఒక్కటే అనగా క్రీస్తు ఒక్కడే, ఆయన శరీరము సంఘము పరిశుద్ధము. ఏలయనగా సంఘములో పరిశుద్ధాత్ముడు నివసించి అందరి సభ్యులను పరిశుద్ధ పరుచుచున్నాడు. ఏలయనగా అది సర్వత్రా వ్యాపించి యేసునందలి సత్యమును సర్వకాల సర్వవేళ సర్వ జనులకు కలిగి ఉన్నది. అపోస్తలికము ఏలయనగా అది అపోస్తలులను సహవాస బోధల యందు ఎడతెగక సుస్థిరమై సర్వలోకమునకు సువార్త ప్రకటించుటకు పంపబడి ఉన్నది. లోకములో సంఘపు పని ఏమి? దేవుని ఆరాధన ఆయనకు చెందవలసినట్లుగా మనుషులందరి పక్షమున చెల్లించును. యేసుక్రీస్తు సువార్తను మనుషులందరికీ ప్రకటించును. సమస్తము మంచి క్రియలలో ఆయనను వెంబడించుము. సమస్త మానవులను దేవునితో అనేక కుటుంబముగా నైక్యపరచుము. సంఘ జీవితము పరిచర్య కొరకు మన ప్రభు ఎట్లు ఏర్పాటు చేసెను. ప్రభు తన సంఘము మీదికిని ఆయన అపోస్తలుల మీదికిని తన శుద్ధాత్మని పంపి తన సంఘ పాలన యందు వారిని నడిపించి ఆయన వాక్య సంస్కార పరిచర్యలను జరిపించి ఈ పరిచర్య పెరుగుటకు నమ్మకమైన వారికి గురు పట్టాభిషేకం ఇయ్యవలేను. ఆయన నడుపుదలతో ఏర్పాటు చేసెను. సంఘ పరిచర్య ఎందలి గురు తరగతులేవి? ప్రధాన కాపరులు, బిషపులు, గురువులు, పరిచారకులు. ఈ తరగతులు అపోస్తలుల కాలము నుండి సంఘమునందు గలవు. ప్రధాన కాపరి బిషప్ ఉద్యోగ ధర్మమేమి? ప్రధాన కాపరి బిషప్ సంఘము యొక్క ప్రధాన కాపర్యను పరిపాలకులను నుండి గురు పట్ట నిర్ధారణ జరుపుట ఆయన ఉద్యోగమై ఉన్నది. గురువు ఉద్యోగ ధర్మమేమి? తన కాపుదలకు అప్పగింపబడి ప్రజలకు సేవ చేసి దైవ వాక్యమును బోధించి బాప్తిస్మమిచ్చి పరిశుద్ధాత్మ స్వభావకమును ఆచరించి దేవుని పేరిట పాప క్షమాపణ దీవెనయు ప్రకటించుట గురువు యొక్క ఉద్యోగమై ఉన్నది. పరిచారకుని యొక్క ఉద్యోగ ధర్మమేమి? ప్రధాన కాపరి బిషప్ ఉత్తర్వులను అనుసరించి దైవారాధన యందును ఆయన ఇతర పరిచర్య యందును గురువునకు సహాయపడుట పరిచారకుని ఉద్యోగమై ఉన్నది. సంఘ సభ్యుడు నీ విద్యుక్త ధర్మమేమి? ప్రార్థించి సంఘముతో చేసి ప్రతి ఆదివారము దేవుని ఆరాధించి పరిశుద్ధ లేఖనము శ్రద్ధగా పాటించి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇచ్చుటయు
సువార్త వ్యాపకము కొరకు ప్రార్థించి పాటుపడి సొమ్ము నిచ్చుటయు నా విద్యుక్త ధర్మమే ఉన్నది. వీటినన్నిటినీ చేయుటకు సంస్కారము కృపా సాధనములేవి. పరిశుద్ధ బాప్తిసము, నిర్ధారాధన, క్రమముగా ప్రభు భోజన సంస్కారములో పాలు పుచ్చుకొనుటయు నాకు సంస్కారం కృపా సాధనములు. నిర్ధారాధన అనగానేమి? నిర్ధారాధన అపోస్తలుల ఆచారము. దీని వలన పరిశుద్ధాత్ముడు మనలను బలపరుచుటకు మన మీదికి వచ్చును. నిర్ధారాధన పొందువారికి అవసరమైన వేవనగా మొదటిది వారు పశ్చాత్తాపము విశ్వాసము కలిగి ఉండవలేను. వీటి వలన వీరు పరిశుద్ధాత్మని పొందుటకు సిద్ధపరచబడుదురు. రెండవది వారు తమ బాప్తిస్మము కాలమందు ప్రతిదీ పూర్ణ ప్రమాణములను నెరవేర్చుమని పూనుకొనవలేను. మూడవది ఈ ఉద్దేశమును నెరవేర్చుట యందును నిలకడగా నందుమని సంఘం ఎదుట బహాటముగా నొప్పుకొనవలేను. క్రీస్తు తన సంఘములో నేను సంస్కారము నిర్ణయించను. బాప్తిస్మం, ప్రభు రాత్రి భోజనము అను రెండు మాత్రమే అగత్యమైనవి అని క్రీస్తు నిర్ణయించను. సంస్కారం అనేది ఈ మాటకు ఏమి అర్థము చేయుచున్నావు? మనకు అనుగ్రహింపబడి ఉన్న ఆత్మీయమైన అంతరంగిక కృపకు బహు గురుతు అనియు, ఇది ఆ కృపను పొందుటకు సాధనముగాను దానిని పొంది తిని మరి నిశ్చయముగా కలుగజేయు హామీగా నుండుటకు క్రీస్తు తానే నిర్ణయించెను. సంస్కారములో ఎన్ని భాగములు కలవు? రెండు. అవి ఏవెనగా కనపడు బహు గురుతు, ఆత్మీయమైన లోపలి కృప, బాప్తిస్మమునందు కనబడు మహా గుర్తు మరియు దాని విధానమేమి? బహు గుర్తు ఉదకము. దాని ఎందొకరు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరటాయను మాటలు వాడి బాప్తిస్మము పొందుదురు. బాప్తిస్మమందు ఆత్మీయమైన అంతరంగిక కృప ఏది? పాపమునకు చనిపోయి తీతి కొరకు నూతనముగా నొకడు పుట్టును. ఇందువల్ల కృప పిల్లలముగా చేయబడితిమి. బాప్తిస్మము పొందు వారికి ఏమి అగత్యమై ఉన్నది? పశ్చాత్తాపము అందువల్ల వారు పాపము విడిచి పెట్టుదురు, మరియు విశ్వాసము అందువల్ల వారు ఈ సంస్కారమునందు దేవుని వారికి వాగ్దానములను స్థిరముగా నమ్ముకొందురు. పసిబిడ్డలు లేత ప్రాయమును బట్టి ఆ రెండింటిని నెరవేర్చు శక్తి లేక వారై ఉండగా బాప్తిస్మం ఎందుకు పొందుతున్నారు? క్రీస్తు సంఘములో చేర్చబడి కృపలో నెరిగి విశ్వాస గృహములో తర్పీదు నందుటకు పిల్లలు బాప్తిస్మము పొందవలేను. మరియు వారి దేవతల్లిదండ్రులు పశ్చాత్తాప విశ్వాసములు వారి కొరకు వాగ్దానం చేసిన కారణమున యుక్త వయస్సు రాగానే ఆ వాగ్దానములను నెరవేర్చబడును. ప్రభు రాత్రి భోజనం సంస్కారమునందుకు నిర్ణయింపబడి ఉన్నది. సర్వదా యేసు క్రీస్తు మరణమును బలిని అందువలన మనము మేలులను జ్ఞాపకమంచుకునుట అది నిర్ణయింపబడి ఉన్నది. ప్రభు రాత్రి భోజనం నందు వంశము లేక గురుతు ఏది? పుచ్చుకొనుమని ప్రభు ఆజ్ఞాపించిన రొట్టె, ద్రాక్షారసము. లోకవంశము లేదా మనము గ్రహించవలసిన విషయమేమి? ప్రభు రాత్రి భోజనం నందు విశ్వాసము రూఢిగాను నిజముగాను పుచ్చుకుని క్రీస్తు శరీరము, రక్తములు వాటి యందు పాలు పొందుట వలన మనము పొందు మేలు లేవి. మన శరీరాత్మలో నిత్య జీవార్థమై క్రీస్తు శరీర రక్తముల ద్వారా బలపడి చేయబడును. ప్రభు రాత్రి భోజనమును కరువు తెంచడి వారి అగత్యమైన ఉన్నది. తమ్మును తాము పరీక్షించుకొనవలేను. ఎట్లనగా క్రొత్త నడవడి వల్ల వారొకటకు సుస్థిర నిశ్చయము కలిగి గత పాపములను గురించి నిజ పశ్చాత్తాపమును కలిగి ఉన్నామా లేదా? క్రీస్తు మరణమును కృతజ్ఞతతో జ్ఞాపకము చేసుకొనుచు ఆయన ద్వారా దేవుడు చూపిన కనికరమునందు దృఢ విశ్వాసం కలిగి ఉన్నామా లేదా? మనుషులందరి ఎడల కనికరము కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించుకొనవలేను. క్రీస్తు సంఘ సభ్యునిగా నా అనుదిన జీవితమునందు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క బోధను దృష్టాంతమును అనుసరించుటకు నేను నమ్మకముగా ప్రయత్నించవలేను. ఇది నా విధి. దైవ సహాయముతో చేయుదునని వాగ్దానము చేయుచున్నాను. దైవ ప్రార్థన ప్రతి ఉదయ సాయంకాలములలో చేయుదును. వేద వాక్యము, ప్రార్థన పూర్వక ధ్యానమును నలుదిన చదువును.
సంఘముతో కలిసి ప్రతి ఆదివారము దేవాలయములో దేవుని ఆరాధించుదును. స్వాభావిక క్రమమును స్వపరీక్ష చేసుకొని పుచ్చుకొందును. భక్తియుత కార్యములు, ఆత్మస్వీయ పరిత్యాగములు ప్రత్యేకముగా శుక్రవారముల యందును లెంటు దినముల యందును చేయుదును. దేవునికి క్రమముగాను ధారాళముగాను నా సంపాదన కొలది దేవునికి సేవ కొరకు ఇబ్బందిలో నున్న వారికి సహాయము ఇచ్చేదను. సంఘమునకు అప్పగింపబడిన విశ్వాసము నేను నేర్చుకుని అభ్యసించి ఇతరులకందరికి అందించుదును. సంఘ వివాహ చట్టములను పదిలముగా చేపట్టి నా పిల్లలు ప్రభువును ప్రేమించి సేవించినట్లు వారిని పెంచుదును. సంఘ సేవ యందు సాక్ష్యమందును సంపూర్ణముగా పాల్గొందును. నా పొరుగువానికి నా దేశమునకును వ్యక్తిగతముగా సేవ చేసి మనుషులందరితో సమాధానముగా జీవించ శక్తిని వంచన లేకుండా ప్రయత్నించి ఇతరులు కూడా నాలాగూ నడుచుకున్న వారికి తోడ్పడును. ఆమేన్.